ఈ వేదిక మీద కూర్చునే అర్హత కలిగిన పెద్దలు వేదిక కింద ఉన్నారు. వారికి కూడా నమస్కరిస్తూ, మిత్రులారా, చాలాసేపటి నుండి మనసు చికాగ్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక వాసన వస్తుంది. అది పచ్చి నెత్తురు వాసన. ఎందుకు అనంటే, ఈ 14 మంది అమరవీరులలో నాకిద్దరు చాలా దగ్గరగా చూసిన వాళ్ళు. వాళ్ళ చేతి స్పర్శని, వాళ్ళ గుండె స్పర్శని పొందినవాని నేను. మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు, కానీ అమరత్వం ఒక అతను చనిపోయాడని తెలిస్తే నేను తట్టుకోలేను. చాలా భావోద్వేగానికి, చాలా ఉద్వేగానికి లోనవుతాను. ఆ సందర్భంలో నేను 30 రాశానా 3 రాశానా నాకేం తెలియదు. నేను పుస్తకం నాకు మొన్న విప్లవ్ పంపించిన తర్వాత రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు ఒక ఫోన్ వస్తే లేచింది. అయ్యో, పుస్తకం వచ్చింది, చదవాలి కదా అని చెప్పి చదివి తీశాను. చూడగానే అందులో ముందు నా ఫోటో కనపడింది, నాకు అంకితం ఇస్తున్నట్టుగా. సరే, వాళ్ళ గౌరవం కొద్దీ ఇన్ని రాశాను కాబట్టే ఇచ్చారేమో అని అనిపించింది, కానీ నాకు అన్ని రాసినట్టు కూడా గుర్తులేదు. వాళ్లకు ఆ గౌరవం ఇచ్చినందుకు విప్లవ్కు, విజయ్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రాయాల్సినవి ఉన్నాయి అనే బాధ్యతని గుర్తు చేస్తున్నందుకు, ఈ పుస్తకంలోకి ఎక్కని చరిత్రలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక డివైఎఫ్ఐ యువజనోద్యమంలో పనిచేసిన వాళ్ళనే తీసుకొని విప్లవ్ విజయలు రాశారు. కానీ వామపక్షోద్యమంలో, ముఖ్యంగా నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ తెలంగాణ ప్రాంతంలో చరిత్రకెక్కని మరణాలు ఎన్నో ఉన్నాయి. ఆ అమరవీరులందరినీ కూడా మీరే చేయాలి అని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ, మీరైతేనే చేయగలరు, రాయాలి, పరిశోధించాలి, పని చేయాలనే ఉత్సాహం మీలో ఉంది. అది అలాగే కొనసాగాలని కోరుకుంటూ, నాకు చెరక జగన్నాథం గారు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం గోకారం గ్రామానికి సంబంధించిన సిపిఎం పార్టీ సర్పంచ్. మేము నరసింహగూడెంలో ఆదిరెడ్డి గారు కాంగ్రెస్ గుండాల చేత హత్యగావించబడ్డ తర్వాత ఆయన మీద మేము ఒక ఆల్బమ్ తీసుకురావాలని చెప్పేసి బూరి శ్రీరాములన్న ఆధ్వర్యంలో పార్టీ వద్దంటున్నా, ప్రజానాట్యమంలో వద్దంటున్నా, వాళ్ళ శాఖ సొంత డబ్బులతోటి మేము ఒక ఆల్బమ్ రూపొందించే క్రమంలో ఉన్నాం. అప్పుడు ఏంది అని అంటే, పార్టీలో ఒకటి చనిపోయిన వాళ్ళందరికీ మీరు క్యాసెట్ చేసుకుంటూ పోతే ఎట్లుంటది అని చెప్పేసి ఒక విమర్శ చేసేవాళ్ళు. అయినా సరే అవి ఏమి లెక్క చేయకుండా ఆ శాఖ వాళ్ళ సొంత డబ్బులతోటి ఒక ఆల్బమ్ చేయించే క్రమంలో మేము సిపిఎం పార్టీ ఆఫీసులో ఉన్నాం. మేము రిహార్సల్ చేస్తున్నాం. రాజమండ్రిలో ఆల్బమ్ చేయాలి, రికార్డ్ చేయాలి. అది చేసే క్రమంలో చెరక జగన్నాథం గారు వచ్చేసి, ఏం తమ్ముడు, చనిపోయిన అందరికీ మీరు ఇలాగే పాటలు రాస్తే మరి సిపిఎం పార్టీ మొత్తం కూడా పుస్తకాలతోటి మీరు రాసిన పాటలతోటి ఆఫీస్ నిండిపోతుంది అని చెప్పేసి ఆయన సరదాగా మాట్లాడిండు. అది సాయంత్రం పూట మేము ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినాం. మర్నాడు రాజమండ్రిలో నేను మొట్టమొదటిసారి పెసరట్టు తింటున్నాను ధవళేశ్వరం దగ్గర. ప్రజాశక్తి పేపర్లో వచ్చింది, చెరక జగన్నాథం గారిని నక్సలైట్లు ఒలిగొండలో కాల్చి చంపారని చెప్పేసి. ఏం ఒక నిమిషం సేపు నేను స్తబ్దతకు గురైనా. ఆ తర్వాత ఆల్బమ్ పూర్తయింది, వచ్చినాం. సంస్మరణ సభ చెరక జగన్నాథం గారిది ఒలిగొండలో జరుగుతూ ఉంది.
ఒక లారీ ఎక్కి ఆ సభకు పోతున్నాం. అప్పటిదాకా ఏమీ లేదు, మనసులో ఏం లేదు, ఎవరు రాయమని చెప్పింది కాదు, ఏం చేసింది కాదు. చెప్పాను కదా, ఒక మనిషి చనిపోతే ఎక్కువ భావోద్వేగానికి గురవుతానని చెప్పేసి. ఆ సమయంలో అనుకోకుండానే సభ మీటింగ్ జరిగే ప్రదేశానికి 1 కిలోమీటర్ దూరంలో నాకు వచ్చిన పాట అది. ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండో, నిన్ను ఎత్తుకున్న జగన్నాథం వేడి జెండా, ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండో, నిన్ను ఎత్తుకున్న జగన్నాథం ఏడి జెండా, నిన్ను ఎత్తుకున్న జగన్నాథం ఏడి జెండా, ఉన్నూరును కన్నవారిని కడుపులో నా దాసుకుండు, ఉన్నూరును కన్నవారిని కడుపులో నా దాసుకుండు, కడుబీదల బాధలు బాప ఎర్ర జెండో అన్నా, కడవరకు నిన్ను మోసింది, కడవరకు నిన్ను మోసిందే ఎర్ర జెండా. ఇట్లా సారీ, క్షమించాలి. నేను రాసిన ప్రతి వ్యక్తితోటి నాకు ఎంతో కొంత అనుబంధం ఉంది. అట్లా రాసిన ఈ పాటలన్నీ కూడా. అందులో బాగా నాకు ఇంకా దగ్గరైన వ్యక్తి ఈశ్వర్. తిప్పర్తి మండలం, తిప్పర్తి, నల్గొండలో చదువుకునే తమ్ముడు. నన్ను చాలా అభిమానించే వ్యక్తి. దూరంగా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చేవాడు. ఆ వ్యక్తి, ఆ తమ్ముడు చనిపోయింది కూడా. సరే, నేను పాడాలనుకో వచ్చినా కానీ నాకు పాడలేకపోతున్నా, ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.